గౌరవ ఎమ్మెల్యే గారు ఏ ఉన్న ఫైల్ ఎంబడే గౌరవం నుంచి పథకాలు తీసుకురావడం ఇంకా ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నారు. మనకు ఉచిత కరెంట్లకు అన్ని విషయాల్లో లబ్ధి చేకూరే చేస్తున్నారు. మన ఎన్నో సమావేశాల్లో చెప్పినాను, మన గౌరవ ఎమ్మెల్యే గారు ఇస్తున్నారు. అది ఎవరి స్వలాభం కొరకు కాదు. ఆయన ఇప్పుడు మన సభ ఉపసంఘానికి సంబంధించిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సిఎంఆర్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో నాతో పాటు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం రేవంత్ రెడ్డి గారి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 22 నెలల్లో మనం ఇచ్చిన గ్యారంటీలో ఒక్కొక్కటి అన్ని చేసుకుంటూ పోతున్నాం. ఇంతకుముందు షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ 6 నెలలు 7 నెలలు పడుతుండే. సో ఈ మధ్యకాలంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత బీద ఇంటి ఆడపిల్ల పెళ్లి చేస్తే వాళ్ళకు చాలా బరువు అవుతుంది కాబట్టి అవి ఇచ్చే 1 లక్ష తొందర ఇవ్వాలనే ఉద్దేశంతో మనం సబ్మిట్ చేసిన 15 రోజుల చెక్ శ్రీ రేవంత్ రెడ్డి గారు మనకు రేషన్ కార్డు లేకుండే. అంతకుముందు 10 సంవత్సరాల ప్రభుత్వం ఉన్నప్పుడు మన ఇంటికి కోడలు వచ్చిన పేరు యాడ్ కాలేదు, మన బిడ్డ వేరే ఇంటికి పోయిన యాడ్ కాలేదు, మన పిల్లలు పుట్టిన మనవరాలు పుట్టిన మనవాళ్ళు పుట్టిన అవన్నీ రేషన్ కార్డు ఇవ్వాల. అది దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చేసిన తప్పు సరిదిద్దాలనే ఉద్దేశంతో గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఓన్లీ వనపర్తి నియోజకవర్గంలో 33,000 కుటుంబాలకు రేషన్ కార్డు ఇచ్చి మనం అందరినీ రేషన్ కార్డు ఇచ్చినాం. దాంతో పాటు రేషన్ కార్డు ఇచ్చినాం, బాగానే ఉంది. 3,06,00,000 మంది వస్తుంది. వచ్చిన తర్వాత వనపర్తి నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటామని చెప్పి వనపర్తి నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని 3,500 ఇళ్లు ఫస్ట్ ఇచ్చున్నాడు. మొన్న నిన్నగాక మనం మాట్లాడొచ్చిన వనపర్తి నియోజకవర్గంలో రాబోయే 3.5 సంవత్సరాల్లో ఒక్క పూరి గుడిసె లేకుండా చేసే బాధ్యత, అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీది, ముఖ్యమంత్రి గారిది. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. దాంతో పాటు ఓకే రండి. ఓకేనా ఓకేనా నారాయణ ఇక్కడ